నువ్వు ఇక్కడే ఉండు, నేను లోపలికి వెళ్ళి మాట్లాడొస్తాను. ఇంజనీరింగ్ కాలేజ్ గురించి పొద్దున్న సేమ్ గారితో మాట్లాడాను. ఈవేళ సాయంకాలం కూడా ఆ విషయం మాట్లాడతాను. మంచిదన్నా. నమస్కారం రెడ్డప్ప నాయుడు గారు. నమస్తే బాబు. నమస్తే. మీతో కొంచెం మాట్లాడాలి. ప్రైవేట్ గానా పబ్లిక్ గానా? పరువుగా ఉండాలంటే ప్రైవేటుగా, పర్వాలేదనుకుంటే పబ్లిక్ గానే. మనం రేపు కలుద్దాం బాబు. ఇప్పుడు చెప్పవయ్యా, ఏంటి కథ? మీరు గొప్పవాళ్ళు. మీ గొప్పతనాన్ని ఇప్పుడు నిరూపించుకోండి. మీ అబ్బాయిని మా యమునకిచ్చి పెళ్లి చేయడానికి ఏర్పాటు చేయండి. పెళ్ళా? శుభం. పెళ్లి కొడుకేడి? కొన్నాళ్లుగా కనపడడం లేదన్న కంగారుతోనే మీలు వెతుక్కుంటూ వచ్చాం. లేకపోతే కుర్రాన్ని తినగా రిజిస్టర్ ఆఫీస్ తీసుకెళ్లేవాడిని. ఇలాంటి దరిద్రం ఏదో జరుగుతుందని తెలిసే మా వాణ్ణి లెబనానికి పంపేశారు. అంత తొందరగా రాడు. శుభం. అబద్ధం. బయట తిరగనిస్తే ఈ పాటికి పెళ్లి కూడా చేసుకుంటాడన్న భయంతోనే మీరే అతను ఎక్కడో దాచేస్తుంటారు. సరే, దాచేశాను. నా కొడుకుని నేనే దాచుకున్నాను. కేసు పెడతావా? పెట్టుకో. శుభం. కేసు ఎందుకు ఎమ్మెల్యే గారు? ఎక్కడ దాచినా మీ కొడుకును బయట పెట్టి యమునతో పెళ్లి జరిపిస్తాను. చూస్తారా? ఏం బెదిరిస్తున్నావు బాబు? నేను పవర్లో ఉన్న ఎమ్మెల్యేని, నువ్వు జైలు నుండి వచ్చిన కూనెకొరివి. ఇల్లు చేరకుండానే నిన్ను ఇలాగే జైలుకు పంపుతాను. చూస్తావా? నీ చరిత్ర లోకానికి తెలుసు. ఆ 5గురు అక్క చెల్లెళ్ళ అవస్థ అందరికీ తెలుసు. రాళ్ళు రువించుకోకు. వెళ్ళు వెళ్ళు. చూడండి, మర్యాదగా మీ అబ్బాయిని వీలైనంత త్వరగా తీసుకొచ్చి నాకు అప్పచెప్పండి. లేదా మీ పరువు బజార్ను పెట్టి కడిగేస్తాను. మీ పవర్ మిమ్మల్ని ఎలా కాపాడుతుందో నేను చూస్తాను. అక్కకేం చెప్తారు బావగారు? ఏం చెప్పద్దు. చెప్తే పెద్ద రాత అర్థం చేస్తుంది. ఏం మాట్లాడకుండా లోపలికి వెళ్ళు. పడుకున్నారేంటి? భోజనం నాకొద్దు. మీకొచ్చరి, నాకొద్దా? నువ్వు వెళ్ళి తినే. మీరు తినకుండా నేనెలా తింటాను? అబ్బా, నన్ను విసిగించద్దు గంగా. ప్లీజ్ వెళ్ళు. ఏంటి విసిగించానా? ఏమండి, అసలు మిమ్మల్ని పల్లెత్తి ఒక్క మాట అయినా అడిగానా? ఇంత రాత్రి దాకా మీరు రాలేదేమని ఎదురు చూస్తుంటే ఏం గంగా అని పలకరించారా? లేదే. నేనేమైనా అడిగానా? మరుదులతో ఈవేళప్పుడు ఆటో దిగారు. ఎక్కడి నుండి వస్తున్నారని అడిగానా? ఇద్దరు ఆటో దగ్గర ఏదో గుసగుసలాడుకోవడం చూశాను. ఏమిటి అని అడిగానా? లక్షణమైన పెళ్లి సంబంధం ఖాయం చేస్తుంటే యమున వచ్చి మీతో ఏదో చెప్పింది. వచ్చిన వాళ్ళని మీరు పంపేశారు. దానికి అర్థం ఏమిటి అని అడిగానా? అసలు ఏమడిగానండి? గంగా, అడిగానా అడిగానా అంటూనే చాలా అడిగావు. కానీ ఇలాంటి పిచ్చి ప్రశ్నలు ఏమన్నా మాత్రం అడగద్దు. ముందు యమునకు భోజనం పెట్టు. యమునక? మిమ్మల్ని తినమంటే తినరు, నేను తినకపోయినా పట్టించుకోరు. యమునకు మాత్రం అన్నం పెట్టాలా? అవును, అది మన బాధ్యత. మీరు వెళ్తారా? యమున ఆగు. అన్నం తిను, అర్జెంటుగా తిను. వద్దక్క. అమ్మో, నువ్వు వద్దంటే ఆయనకి మనశాంతి ఉండదు తల్లి. నువ్వు తినాలి, తిని తీరాలి. తిను, తినమ్మా, తినమ్మా. ప్రపంచంలో ఆడదానికి పుట్టిల్లే పెట్టేళ్ళు అంటారు, అత్తిళ్ళు కొత్తిళ్ళంటారు. కాపురంలో కష్టం వస్తే చెప్పుకోవాల్సిన నాకు పుట్టింటి జనాలే నన్ను సుఖంగా కాపురం చేయనివ్వకుండా అడ్డపడుతున్నారు. ఎవరితో చెప్పుకోను? నువ్వు తినమ్మా, కడుపు నిండా తిను. ఏడాది రెండేళ్ల తేడాలతో 5గురం పుట్టాం. అందరూ పెళ్లిడికొచ్చాం. కానీ ముందు నాకైపోయింది కదా పెళ్లి. తప్పైపోయింది. ఏం చేయనే? ముందు పుట్టించమని మొత్తుకున్నానా దేవుణ్ణి? లేదే. అదిగో ఆ కడగుడ్డు, దాని తర్వాత నేను పుడితే సుఖంగా ఉండేది.
అప్పుడు మీ బావని ఏం చక్క నువ్వే పెళ్లాడేసి ఉండేవాడివి. అవును, నాకు తెలియక అడుగుతాను, మీరు నా తోడ పుట్టిన చెల్లెళ్ళా నాకు సౌతుల్లా? గౌతమి, సరస్వతి, కృష్ణవేణి, అలికడే లేదేంటి? ఏ గంగా, వస్తున్నానండి. ఎక్కడ వీళ్ళు? ఎవరు కనిపించరే? ఏ, వాళ్ళు కనిపించకపోతే మీరు కాఫీ తాగరా? ఎక్కడికో వెళ్ళి ఉంటారులేండి, తీసుకోండి. ఎక్కడికోనా? ఇంట్లో నువ్వు నేను ఉండగా వాళ్ళు ఎక్కడికి ఎలా వెళ్తారు? ఎందుకు వెళ్ళకూడదు? వాళ్ళే పసిపిల్లలా? ఎవరి బతుకులు వాళ్ళు బతకగలరు. గంగా, ఏంటి వాగుతున్నా? అవును, నేను మాట్లాడింది మీకు వాగుడు, వాళ్ళు చేస్తున్నది మాత్రం మహాబాగుంది కాదు. ఎప్పుడు చూసినా బావా బావా అంటూ వాళ్ళు మిమ్మల్ని అంటి పెడుతున్నారు కూడా నాకే బాలేదు. ఆ మాటే వాళ్ళ ముఖం మీద అన్నాను, పోయారెక్కడికో. గంగా, నన్ను వాళ్ళు అంటి పెట్టుకు తిరుగుతున్నారని ఇంట్లో నుండి పిల్లలు తరిమేశావా? పిల్లలు చెల్లెళ్ళు కారండి. ఇప్పుడు నేను ఒక పెళ్ళైన ఆడదాన్ని. ఈ శరీరంలో సగం నేను, కానీ నా మనసంతా మీరే. మిమ్మల్ని నా నుండి దూరం చేసే హక్కు వాళ్ళకి లేదు. గంగా, ఇంత నీచంగా ఎలా ఆలోచించావు? నేను నీకు ఎలా కనిపిస్తున్నాను? మూడు ముళ్ళు పడగానే నీ చెల్లెళ్ళు నీకు సౌతలయ్యారా? వాళ్ళు నీ చెల్లెళ్ళు కారు, నీ పిల్లలేని ఎన్నిసార్లు నా తనవో గుర్తుందా? నీ పిల్లలు నాకు మాత్రం పిల్లలు కారా? తండ్రి బిడ్డలకు రంగు కడతావా నువ్వు? ఇలాంటి కోతలు పరాయి వాళ్ళు కొయ్యకూడదని ఆ నలుగురికి పెళ్లి చేయడానికి నేను తొందరపడుతుంటే కట్టుకున్న నా ఇల్లాలే నన్ను మాట అంటుందా? క్షమించండి, నా ఉద్దేశం అది కాదండి. మరి ఇంకేమిటి? ఇంట్లో అందరినీ తరిమేసి మన ఇద్దరం కులకాలనే ఉద్దేశం? పొద్దుటి నుంచి పిల్లలు కనిపించకపోతే నాతో మాట మాత్రం కూడా చెప్పకుండా ఉన్నావంటే నీ ఉద్దేశం ఏమనుకోవాలి? వాళ్ళు 6 దాటితే ఇల్లు చేరకపోతే ఆకాశమే బద్దలైపోయినట్టు నా మీద నిందలు వేసిన దానివి ఏకంగా వాళ్ళ ఇంటిని చాలా తరిమేయగలిగావు? ఏమోనండి, ఎందుకు ఇలా చేశాను నాకే తెలియడం లేదు. లేని వాడిని చూడాలి, వాళ్ళని తీసుకురండి. ఊరుకో గంగా, నేను వెళ్ళి ఇప్పుడే తీసుకొస్తా. నేను ఎందుకు ఇలా చేశాను? ఓకే ఓకే ఓకే, ఊరుకోబోతున్నానుగా. వచ్చేయండి, మీ పిన్ని చింతామణి మిమ్మల్ని కంటి పాపల్లా చూసుకుంటుంది. వచ్చేయండి. హలో అల్లుడు, ఒకప్పుడు నువ్వు గవర్నమెంట్ వారి కల్లుడివి, ఇప్పుడు నా కల్లుడివి. మీ పిల్లలకి నేను పెళ్లిళ్ళు చేస్తానని ప్రతిజ్ఞ చేశావు. ఏదై ఎక్కడ 6 నెలలు తిరక్క ముందే బజారు పాలు చేశావు. తోక ముడుచుకు వెళ్ళవయ్యా, పెద్ద జిప్సీ జీవేసుకొచ్చావు. యమున, మీ అక్క మీ అందరినీ నోళ్లు మూసుకుని తిన్నగా ఇంటికి రమ్మంది. పదండి. వచ్చేసామక్క, ఇటు తిరుగక్క. ఎడవకక్క, నాకు ఏడుపు వచ్చేస్తుందక్క. నేను ఏడిస్తే మీకు ఏడుపు వచ్చేవాళ్ళైతే నన్ను వదిలి ఎలా వెళ్ళిపోయారే? ఒక్క మాట మిమ్మల్ని అడిగే హక్కు నాకు లేదా? కష్టం వస్తే చెప్పుకోవడానికి మీరు కాకపోతే నాకు ఇంకెవరున్నారే? అదేం కాదక్క, ముందు నీ గొడవ మాకు అర్థం కాలేదు, మాకందరికి ఏడుపు వచ్చేసింది. తర్వాత నీ గొడవ అర్థమైంది, అందరికీ నవ్వు వచ్చేసింది. ఏదో చిన్న జర్కిద్దామని వెళ్ళాం అంతే. చిన్న జర్క? కడుపులో బిడ్డ కూడా వికి వికి ఏడ్చింది.